హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మనం రెగ్యులర్‌గా మాట్లాడుకుంటూనే ఉన్నాం. మీ నుంచి మంచి స్పందన వస్తుంది. సో, తన దివ్య దృష్టితో చాలా విషయాలు, చాలా వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్‌లోనే చేసున్నాం. చాలా వరకు మంచి స్పందన రావడానికి గల కారణాలు ఏమిటి అంటే, తన దివ్య దృష్టితో చెప్పిన ప్రతి విషయం పివి రెడ్డి సార్ ఏదైతే చెప్పారో అక్షర సత్యమై నిలబడ్డాయి ఇప్పటివరకు. పాలిటిక్స్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేశాం. సో, అందులో చాలా వరకు నిజాలే మనకి రుజువైన సందర్భాలు చూసాం. సార్ ఏదైతే చెప్పారో అదే జరగడం మనం చూసాం. అందుకని కొన్ని ఆధ్యాత్మికంగా విషయాలు మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఈరోజు. అటు వాస్తుకు సంబంధించి, ఇటు తన దివ్య దృష్టి ఏం చెప్తుంది, దేవాలయాలకి సంబంధించి, అలాగే ఈ నమ్మకం, ధర్మం ఏమిటి, వీటి అర్థాలు యాక్చువల్‌గా ఏమిటి, సార్ ఏం చెప్తారు, వాటి బ్యాలెన్స్ తప్పితే ఎలా ఉంటుంది, ఇలాంటి ముఖ్యమైన విషయాల గురించి కొన్ని వీడియోస్ చేయబోతున్నాను. ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. నమస్కారం. నమస్కారం మేడం. సో, ధర్మం అంటాం సార్. ధర్మం అంటేనే 100% ఉండటం. మరి అవును. అధర్మం అంటే ఏమిటి? అంటే అధర్మం చేసే వాళ్ళే మనం అందరం చూస్తూ ఉన్నాం కదా! ఈ ధర్మం, అధర్మం, నిజం, అబద్ధం ఇలాంటివి బ్యాలెన్స్ తప్పడం వలన, అంటే నిజం అబద్ధంగా మారినప్పుడు కానీ, ధర్మం అధర్మం అయినప్పుడు కానీ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీ దివ్య దృష్టి ఏం చెప్తోంది చెప్పండి? మంచి క్వశ్చన్ మేడం. ప్రేక్షకులకు, మేధావులకు నమస్కరించి చెప్తున్నా మేడం. హ్మ్. ధర్మము, అధర్మం. హ్మ్. ఇప్పుడు మేడం మన పురాతన చరిత్ర చూసుకుంటే మనం అధర్మం అనేది ఎప్పుడు లేదు. హ్మ్. ధర్మంపై నిలబడి మానవుడు జీవించినప్పుడు ఆ ధర్మానికి ప్రకృతి కూడా హారతి పట్టింది. హ్మ్. ఎప్పుడైతే అధర్మం వచ్చిందో ధర్మాన్ని వమ్ము చేసి అధర్మంగా మార్చడమే ధర్మము, అధర్మము. హ్మ్. అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మేడం కొన్ని మన నిత్య జీవితంలో జరిగే అనేక ఆహ్, వ్యాపారాల్లో కావచ్చు, ఇచ్చుకోవడం, పుచ్చుకోవడంలో కావచ్చు, పర్చేజ్ చేసుకోవడం కావచ్చు, ఫ్రెండ్ సర్కిల్‌లో కావచ్చు, రిలేషన్‌లో కావచ్చు, అనేక, 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 అనేక ఒప్పందాలలో హ్మ్. నాటి మానవునికి ధర్మం ఒక్కటే తెలుసు. అప్పుడు వాళ్ళు ఒక మాట అన్నదంటే, మాట తప్పిందంటే మరణంతో సమానం భావించేదప్పుడు రైట్. నాటి మానవుడు. హ్మ్. అది అధర్మం అనేది అసలా నా చిన్ననాటి రోజుల్లో గూడా 99% చూడలే మేడం. ఓకే. అంటే ఎగ్జాంపుల్‌గా ఎవరన్నా ఓ రూ. 1,00,000 అప్పు తీసుకున్నారనుకోండి. హ్మ్. హ్మ్. అప్పుడు ఈ పేపర్‌లు అవి ఇవి నమ్మకంగా అది మళ్ళా 100% ఇచ్చేది. అసలు పేపర్‌లు ఏమి పెట్టుకునేవారు కాదు పేపర్‌లు సార్. నా లేవు. చిన్నతనంలోనే లేదసలు. పేపర్‌లు లేవు. అసలేమీ లేవు. నా పేపర్‌లు మాట లేవు. మీద ఇచ్చేసేవాళ్ళు. అవును. అది ధర్మం ప్రకారంగా ఒప్పందం జరుగుతుంది ఆడ. అవును. అది సంపూర్ణ ధర్మం ప్రకారంగా. ఇక్కడ నేను దయచేసి ఒకటి మీరు గ్రహించేదేందంటే, హ్మ్. హ్మ్. ఈ సబ్జెక్టు మీరు మంచి క్వెషన్ ఏశారు. హ్మ్. ధర్మము మనలో ఉన్న ఆత్మ, పరమాత్మ బోధన చేస్తది మనిషికి. హ్మ్. అదే ఆత్మసాక్షి, దైవసాక్షి. హ్మ్. అధర్మాన్ని పెంచి పోషించేది మానవుని సాక్షి, మనస్సాక్షి, హ్మ్. మానవుని కర్మసాక్షి. ఓకే. ధర్మాన్ని వెంటాడేది ఆత్మ, పరమాత్మ, దైవసాక్షి. హ్మ్. కానీ మనము ఏదన్నా ఒప్పందం చేసుకున్నప్పుడు మాటల్లో ఆహ్, విషంపై అమృతం రాసి ఒప్పందాలు జరుగుతున్నాయి. హ్మ్. ధర్మంతో ఒప్పందాలు జరుగుతున్నాయి. రూ. 100, రూ. 1000 బాండ్ పేపర్‌లు అగ్రిమెంట్లు ఉన్నా గూడా ధర్మం పోయి అధర్మం వస్తుంది. హ్మ్. కోర్టులు గూడా ఏం చేయలేకపోతున్నాయి. మీరు బాగా గ్రహించండి. ఓకే. అయితే ఇక్కడ మనం ఒప్పందాలు ఎక్కడ పోతున్నాయంటే ఆత్మసాక్షిగా, ధర్మసాక్షిగా నమ్మకంతోని ఒప్పందాలు జరుగుతున్నాయి. హ్మ్. హ్మ్. కానీ మానవుడు తన కర్మ భగవంతుడు ఎప్పుడు తప్పు చేస్తాడా అని అగ్ని పరీక్ష పెడతాడు. రైట్.
పాపం మండిన వాని చేతనే భగవంతుడు శిక్షిస్తాడు. పుణ్యవంతుని చేత రక్షిస్తాడు. ధర్మం అధర్మము ఈ సృష్టి కాలచక్రంలో ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. కానీ నా దివ్యదృష్టి ప్రకారంగా అధర్మాన్ని భగవంతుడు చేయమన్నా చేయకూడదు. ఎందుకంటే అధర్మం భగవంతుడు శిక్షించడానికి ఒక దుష్టుణ్ణి శిక్షించాలంటే భగవంతుడు ప్రత్యక్షంగా రాడు కదా. మళ్ళీ ఏదన్నా దృష్టినే మళ్ళీ తయారు చేయాలి. భగవంతుడు వెతుకుతాడు. ఏ వ్యక్తి ఎవడైతే మొత్తం డబ్బుకు సరెండర్ అవుతాడో, డబ్బుకు ఆశ పుట్టి ఆ వ్యక్తిని హత్య చేస్తాడో, అలాంటి వ్యక్తులకు భగవంతుడు రీసెర్చ్ చేస్తాడు. అలాంటి వ్యక్తులు లోనై అధర్మంగా ధర్మాన్ని శిక్షిస్తారు. అక్కడ తన ఆత్మ తనకు శత్రువు అవుతుంది. మీరు గ్రహించన్నాడు. తనలో ఉన్న ఆత్మ డబ్బుకు కకృతి పడిపోతున్నాడని ఆ ఆత్మ తన దేహానికి శత్రువై తన ఆత్మ అంతమయ్యేంత వరకు వెంటాడి హతమార్చి వెళ్ళిపోతుంది ఆ దేహంలోకి వెళ్ళి. ఈ సబ్జెక్ట్ బాగా క్వశ్చన్ వేశారు. ధర్మము తాత్కాలికంగా బాధపడవచ్చు కానీ దీర్ఘకాలికంగా సంతోషపడుతుంది. అధర్మము తాత్కాలికంగా సంతోషపడవచ్చు కానీ సంపూర్ణంగా మొత్తము కుక్క బతుకుతుంది. మీరు చూడండి, మనలో ఉన్న ఆత్మ పరమాత్మ, మనస్సాక్షి దైవసాక్షి, ఈ రెండు మానవుని ఆటాడిస్తాయి. మనస్సాక్షి ఎప్పుడు బోధిస్తుంది, ధర్మాన్నే బోధిస్తుంది. అదే ఆత్మసాక్షి. మనస్సాక్షి ఏం చేస్తుంది? తన కర్మలు. అది అంటే ఇప్పుడు ధర్మాన్ని అధర్మంగా మార్చడానికి మనస్సాక్షి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు చాలా ఈ ఒప్పందాలు కూడా ఏం చేయలేకపోతున్నాయి, అగ్రిమెంట్లు కూడా ఏం చేయలేకపోతున్నాయి. ఇప్పుడు ఈ నేటి మానవునికి ఆయుకాలం తగ్గిపోతుంది, అనేక వ్యాధులు వస్తున్నాయి. కారణం ఏంటిది? ఫస్ట్ ఏంటంటే మన బాడీలో ధర్మాన్ని మనం రక్షించినంత వరకు మన ఆత్మ మన దేహాన్ని వెంటాడి రక్షిస్తుంది. మన ఆత్మ మనకు వ్యతిరేకించినప్పుడు ధర్మం అధర్మంగా మార్చిన వ్యక్తికి 1,000,000 మంది డాక్టర్లు వచ్చినా వెంటాడి ఆత్మ అంతం చేసి వెళ్ళిపోతుంది. ఇది నేను ముఖ్యంగా సందేశం ఏంటంటే, నేటి మానవునికి జీవన విధి విధానాలలో మధ్యంతర మరణాలు, అనేక రకాల వ్యాధులు కారణం ఏంటంటే మనలో ఉన్న అధర్మమే సర్వరోగాలకు కారణం. కాబట్టి ఈ ధర్మం అధర్మము డిపెండ్ ఆన్ కర్మ. భగవంతుడు 2 రూపాల్లో ఉన్నాడు మన దేహంలో. మన కర్మానుసారం మన దేహంతో మనం జన్మించినాం. కానీ భగవంతుడు మనకు ఎప్పుడు ఒక గురుబోధన చేస్తా అంటాడు మన దేహానికి. మన దేహమే మన ఆత్మ ఉంటది, వెంటాడుతుంది. కానీ మనం వినిపించుకోక ఏం చేస్తాము? ఫస్ట్ ధర్మంగా నటించి మనము ఒప్పందాలు చేసుకుంటూ, అగ్రిమెంట్లు చేసుకుంటూ, అప్పు తీసుకుంటాం. తిరిగి ఇయ్యని వాడు గొయ్యి వాడు తవ్వుకున్నట్టే. డబ్బు కానీ ఆస్తులు కానీ ఏదైనా కానీ తన అంగబలం ఉన్నదని, ధైర్యం ఉందని అన్నిటిలా ఎందరి మంది అమాయకులు మొత్తం బలైపోతున్నారు. ఇప్పుడు మీరు చూడండి, ఎన్నో సమస్యలు. ఇప్పుడు సమాజాన్ని పట్టి పీడించేది ధర్మము అధర్మము. ఎప్పుడైతే అధర్మాన్ని శిక్షించి ధర్మాన్ని రక్షిస్తారో కాలం రక్షిస్తుంది, ప్రకృతి హారతి పడుతుంది, మన దేహం హారతి పడుతుంది, మన దేహాన్ని వ్యాధులకు రాకుండా గురి చేస్తుంది. వ్యాధులు వచ్చినా కూడా భగవంతుడు పసిపిల్లాన్ని ఎత్తుకున్నట్టు కాపాడి రక్షిస్తాడు. అధర్మ మార్గంలో పోయిన వ్యక్తికి తన దేహము, తనలో ఉన్న ఆత్మ తన అంతమయ్యేంత వరకు వెంటాడి ఖతం చేసి 1000 మంది డాక్టర్లు వచ్చినా రక్షించక శిక్షిస్తారు. రైట్. సో చాలా క్లారిటీ ఇచ్చేశారు సార్, ధర్మానికి అధర్మానికి ఉన్నటువంటి తేడా ఏమిటి అనేది. అదండి విషయం. మరి మీరు ఎంతవరకు ధర్మంగా ఆలోచిస్తున్నారు? ధర్మంగా ఆలోచించినప్పుడు మీకు ఎలాంటి సంఘటనలు మీ లైఫ్లో జరిగాయి? అధర్మంగా ఉన్నవాళ్ళు ఏ విధంగా ఉన్నారు? ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి అంశంతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. నమస్తే.